జగన్ 2లో, వైఎస్ఆర్సీపీ 2లో చూస్తూ చూస్తూ 1.5 సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఆ మిగతా 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. ఎందుకనంటే ఇంతగా మోసాలు చేసిన పరిస్థితి, ఇంతగా అబద్ధాలు చెప్పిన పరిస్థితి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసింటాం. చివరికి లాయర్లకు కూడా మోసం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపున అన్ని అబద్ధాలు మోసాలుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చదువుల రంగం తీసుకున్న, పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న, వ్యవసాయ రంగం తీసుకున్న, లా అండ్ ఆర్డర్ తీసుకున్న, గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి, అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి. మరోవైపున విచ్చలవిడి కరప్షన్. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. డైరెక్ట్గా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అనేది ఆక్షన్లో పాడుతూ ఉన్నారు. అలా అమ్మిచ్చేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు. ఇది కరప్షన్ అనేది కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్. ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవునికి ఎరక. కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ది రేటుకి అమ్ముతూ ఉన్నారు. పేకాట క్లబ్బులు దగ్గరుండి నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు. పోలీసులు దగ్గరుండి ఆ పేకాట క్లబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు, అందులో 8% తీసుకుంటా ఉన్నారు. పీపీఏలు ₹4.60. నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం అన్నా తీసుకో, ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఆ నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ జరగాలన్నా, ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు. రావాలా, ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా, ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా. పోలీసులు దాని దగ్గర నుండి సహకరిస్తారు. ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు, పైకి ఇంత పంపిస్తున్నాడు. కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న కరప్షన్ విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలాడి, ఇన్ని మోసాలు చేసి, ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు, ప్రజలు తంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పని.